హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు గదా! నేను గూడా చాలా బాగున్నాను. మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి మా పాపకి ఫస్ట్ స్నానం ఎలా చేపించాము, ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటది చూసేయండి. మన తెలంగాణలో అయితే దాదాపు అందరికీ తెలుసు చిన్న పిల్లలకి స్నానం జేపియడం, ఫస్ట్ సారి స్నానం జేపియడం ఒక పద్ధతి ప్రకారం అంటే కొన్ని ఆకులు రుద్ది అలా చేపిస్తారనమాట. ఏంటి? ఎలా చేపించారు? అలాగే చేపిస్తున్నప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి. అవి గూడా మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి. మేము 8 డేస్ హాస్పిటల్‌లోనే ఉన్నాము. జస్ట్ ఆమెకి వైప్స్‌తో క్లీన్ చేసాము గానీ స్నానం చేపియలే. అంత తొందరగా గూడా చేపియరండి. నైన్త్ డే లేకపోతే 11థ్ డే అలా చేపిస్తారనమాట. అందుకే మేమొచ్చేసి నైన్త్ డే చేపిచ్చాము. 8థ్‌కి ఇంటికొచ్చేసాము గదా! సో, ఇంకా నైన్త్ డే మంచి రోజుంది అని ముందు రోజే మా మామయ్య కొన్ని ఆకులు తీసుకొచ్చారు. అవేంటి అనేది చెప్తాను. సో, ఫస్టయితే బేబీకైతే ఇలా ఆయిల్ మసాజ్ చేశానండి. ఇప్పుడనే గాదు, మనం ప్రతిసారి స్నానం చేపిస్తాం గదా! ప్రతిసారి స్నానం చేపించినప్పుడు ఆయిల్ మసాజ్ చేయడం అనేది చాలా మంచిది. వాళ్ళ స్కిన్ బావుంటది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాగే కొంచెం అలసిపోయినట్టయి స్లీప్ గూడా ఎక్కువ సేపు నిద్రపోతారనమాట. ఇలా మీరు వీడియో చూస్తున్నప్పుడు స్పీడ్‌గా తొందరగా చేసినట్టు అనిపిస్తుంది గదా! అలా గాదండి. నేను స్లోగా చిన్నగా చేశాను. చాలా స్మూత్‌గా చేయాలి. చాలా రఫ్‌గా అయితే చేయకూడదు ఆయిల్ మసాజ్. కొందరైతే ఇష్టమొచ్చినట్టు చేస్తా ఉంటారు గదా! సో, అలా మంచిది గాదు. ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే చాలా బావుంటది. అలాగే ఆయిల్ విషయానికొస్తే మాత్రం నువ్వుల నూనె బెస్ట్. అది కాకపోతే ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇలా ఉంటాయి గదా! స్పెషల్‌గా. కోకోనట్ ఆయిల్, బేబీకి సంబంధించిన మసాజ్ ఆయిల్స్ అవన్నీ ఉంటాయి. సో, వాటితోని గూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ బేబీ హెయిర్ ఆయిల్ ఉంది ప్రస్తుతానికి. సో, దాంతోనే చేస్తున్నాను. ఇంకా వీళ్ళకి పాపకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఏం కొనలేదు. ఆయిల్, పౌడర్ అవన్నీ సోప్స్ ఇట్లా. ఇలా మసాజ్ చేసినంక ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి ఒక హాఫ్ అన్ అవరే ఉంచినా పర్వాలేదు. తర్వాత స్నానం చేపియాలి. ఇలా ఆయిల్ మసాజ్ చేసినంక సో, మా మామయ్య కొన్ని ఆకుపసర్లు తీసుకొచ్చారని చెప్పాను గదా! దొండాకు, చెమ్మాకు ఇవన్నమాట. ఇవొచ్చేసి బాడీకి ఇలా రుద్దాలి. దాన్ని లిక్విడ్ అదే పసరుంటది గదా! అది. కొన్ని డ్రాప్స్ అయితే నోట్లో వేయడం గూడా జరుగుతుంది. ఒక 3, 4 డ్రాప్స్ అంతే. సో, చాలా మంచిదని వాళ్ళ నమ్మకం అన్నమాట. స్కిన్‌కెందుకు రుద్దుతారంటే మొత్తం అంటే మెడిసిన్‌తో ఇట్లా మొత్తం బ్లడ్ అది పుట్టినప్పుడు న్యూ బోర్న్ బేబీస్‌కి ఇలా ఉంటది గదండీ! స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఉండడానికి ఇది రుద్దుతారని చెప్పారనమాట. దానికోసం. సో, ఈ రోజులల్లో అయితే ఇలాంటి పద్ధతిని చాలా తక్కువ మంది పాటిస్తున్నారు. సో, అప్పట్లో అయితే ఇంకా ఇలా దొండాకు పసరు ఇంకా అన్నీ ఏమేమో ఆకులు తీసుకొచ్చి రుద్దేవాళ్ళంట. ఇలా మొత్తము బాడీ మొత్తం పట్టేస్తుంది. అలా 3, 4 టైమ్స్ అంటే ఇప్పుడు మీ నైన్త్ డే చేపించాము. అలాగే 11థ్ డే, 15థ్ డే ఆ విధంగా గూడా పెట్టుకోవచ్చు. ఈ ఆకుపసరనేది చాలా మంచిదంట. ఇలా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసింది బాడీని. వదిలేసిన తర్వాత స్నానం చేపియడం అయితే స్టార్ట్ చేశాము. ఇంకా స్నానం చేపియడానికి ఆ వాటర్‌లో ఉప్పు, లడ్డుప్పు, అలాగే వేపాకు, జమాయిలాకు ఇంకొచ్చేసి వాయిలాకు అని ఉంటదండి. ఈ 3 కలిపి వాటర్‌లో కాగబెడితే ఆ లిక్విడ్ మొత్తం ఆకుకున్న పసరంతా వాటర్‌లో కలుస్తది. కలర్ చేంజ్ అవుతది. సో, ఆ వాటర్ పోయడం వల్ల చాలా మంచిది. అలా మేము 1 మంత్ దాంక పోసాము. చాలా రిలీఫ్‌గుంటదండి. ఇలా బాలింతలకు గూడా ఈ వాటర్‌తోనే స్నానం జేపిస్తారు. ఇంకా ఇదొచ్చేసి మొదటి స్నానం అన్నమాట. ఫస్ట్‌కిలా హెడ్‌కి పెట్టేసి షాంపూ మా పెద్ద పాపదుంటే అది పెట్టేసాము.
సో, వాళ్ళకేంటి అంటే ఫస్ట్ బాడీకి ఒకటి వైట్‌ది అదనేది వస్తదండి. వైట్‌గుంటదది. ఒక పొరలాగా మన స్టమక్‌లో ఉన్నప్పుడు స్టమక్‌లో ఉన్నప్పుడు ఉమ్ము నీరుంటది గదా! సో, ఆ ఉమ్ము నీరు మన బాడీని కాపాడడానికి మధ్యలో ఒక పొరలాగా ఉంటదనమాట. అంటే నీరు మనకు టచ్ గాకుండా ఒక వైట్ పొరలాగొస్తది. సో, అది స్కిన్‌కి అతుక్కొని ఉంటది గాబట్టి, అది కొందరికేమో తొందరగా పోతది. కొందరికేమో స్లోగా ఒక 5, 6 సార్ల స్నానం చేపిచ్చినంక పోతదనమాట. మా పెద్ద పాప అప్పుడైతే అంతగా ఏం లేదు. తొందరగా పోయింది. ఈమెకైతే ఒక 6 టైమ్స్ ఏమో స్నానం చేపియగానే అన్ని సార్లు చేపిచ్చినంక కొంచెం కొంచెం పోతూ ఉందనమాట. అన్ని సార్లు చేపిచ్చినంక కంప్లీట్‌గా పోయింది. వైట్‌గా ఇట్లొస్తది. ఒక పొరలాగా స్కిన్ లాగానే ఉంటది. వైట్ స్కిన్ లాగా. నేనైతే వీడియో కొంచెం ఫాస్ట్‌గా పెట్టినా అండి. మరి స్లోగా ఉందని. ఇలా మొత్తం సోపు ఒక 2 టైమ్స్ అలా బాడీకి పెట్టింది. పెట్టిన తర్వాత ఇలా కాళ్ళు, చేతులు రుద్దుకుంటూ వాటిని సాగదీసినట్టు లాగుతూ స్నానం చేపిస్తారనమాట. అలా చేపియడం వల్ల గూడా వాళ్ళకి అంటే కండరాలు అవైనా కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. సాగినట్టు చేయడం వల్ల చాలా మంచిదని అలాగే చేపిస్తారు. స్నానం చేపిస్తానప్పుడు. చిన్న పిల్లలకి స్నానం చేపిచ్చే ప్రాసెస్ భలే ఉంటదనమాట. చిన్నప్పుడైతే అంటే నేను ఒక ఫిఫ్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేది. వాళ్ళకి చిన్న బాబు. సో, ఆమెకి ఆ అక్క అబ్బాయికి స్నానం చేపిస్తుంటే నన్ను పిలిచేదనమాట ఇలా వాటర్ పోయడానికి. ఎందుకంటే ఒక్కరే చేపిచ్చుకోవడం చాలా కష్టమండి. ఇంత పెద్ద అంటే ఒక ప్రాసెస్ లాగా స్నానం చేపిస్తారు కాబట్టి ఒక్కరే చేపిచ్చుకోలేరు. వాటర్ పోయడానికి ఇంకో వ్యక్తి అనేది ఉండాలి. ఒక పర్సన్ అనేది ఉండాలనమాట పక్కన. వాళ్ళుంటే మంచిగా స్నానం చేపియొచ్చు. ఎందుకంటే మళ్ళీ నోట్లోకి వాటర్ వెళ్ళగూడదు. సో, అలా వాటర్ తాగితే కొంచెం వాళ్ళకి శ్వాస ఆడనట్టు అయితదండి. చాలా జాగ్రత్తగా పోసుకోవాలి. అలాగని వేడి వాటర్ పొయ్యొద్దు. అలాగని కూల్ వాటర్ పొయ్యొద్దు. నార్మల్ వాటర్‌గా గోరువెచ్చని వాటర్ కంటే కొంచెం వేడిగుండాలి అంతే. చాలా జాగ్రత్తగా పొయ్యాలి. మళ్ళీ కొన్ని సోప్స్ ఏంటంటే కండ్లు మండుతాయి గదా! కొన్ని సోపులకి. అలా గాకుండా టియర్ ఫ్రీ అని సోప్స్ వస్తున్నాయి. అవి యూజ్ చేయడం చాలా బెటర్ అండి. కళ్ళకి ఎలాంటి హాని జరగకుండా ఉంటది. సో, అలా చేపిస్తారనమాట. చేపిచ్చినంక ఇలా కూర్చోబెట్టి కూడా నెక్ పక్కన రుద్దుతూ స్నానం చేపిస్తారలా. ఎందుకంటే నెక్ పైన ఇట్లా అది గూడా స్ట్రాంగ్ అయ్యి రుద్దుతూ ఉంటే గట్టిగా నిలబడేటందుకు అలా చేపియడం వలన గట్టిగా నిలబడడానికి దోహదపడతదనమాట. రుద్దుకుంటూ చేపిస్తారు ప్రతిది కాళ్ళైనా, చేతులైనా లాగుతూ ఉంటారు. సో, అలా చేపిచ్చినంక ఇలా దిష్టి తీస్తారనమాట. లాస్ట్‌కి వాటర్‌తో తీసేసి సన్నుకి చూపిస్తారు. చూపిచ్చి ఇలా రెడీ చేస్తారనమాట. స్నానం చేపియగానే మెత్తటి కాటన్ టవల్ ఉంటది గదా అండి! దాంతో మాత్రమే తుడవాలి. రఫ్‌గా ఉన్న టవల్ అసలు యూజ్ చేయొద్దు. వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటది కాబట్టి. అలా తడి లేకుండా తుడిచిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి సాంబ్రాణి పొగ అనేస్తారండి. చాలా మంచిది అలా వేయడం వల్ల. ఆ పొగ కొన్ని సెకండ్స్ వాళ్ళ బాడీకి ఇలా కొంచెం పట్టేలాగా కొన్ని సెకండ్స్ మాత్రమే అలా ఉంచేసి తీసేయాలి. మరి హెవీగా పొగ అలాగే వచ్చేటట్టుగా ఉంచగూడదు. సో, ఎందుకంటే నెగెటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ కోసం ఏదన్నా దిష్టి లాంటిది తగలకుండా ఉంటది. అలాగే వాళ్ళకి మషి బొట్టు లాంటిది పెడతారు. సో, అది గూడా మంచిదండి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పుడు వరకి బాయ్ ఫ్రెండ్స్.